ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నామంలో మీకు శుభములు. మీరు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారా? ధనాన్ని సేవిస్తూ ఉన్నారా? నీవు సేవించేది దేవున్నా ధనాన్నా? లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. అవును ప్రియమైన వారలారా, మనము దేవుణ్ణి సాతానును రెండిటిని కలిసి సేవించలేము. అలాగే దేవుణ్ణి మరియు సిరి అనగా సంపద మరియు ధనము, వస్తు సముదాయం, అవునా, ఈ రెండిటిని కలిసి సేవింపలేమని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు ప్రభువు 4 విషయాలను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి విషయము, నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ధనాన్ని ద్వేషిస్తావు. రెండవది, నువ్వు నిజంగా దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్లయితే ధనాన్ని తృణీకరిస్తావు. అలాగే నువ్వు ధనాన్ని ప్రేమించినట్లయితే దేవుణ్ణి ద్వేషిస్తావు. ధనాన్ని హత్తుకొని ఉన్నట్లయితే దేవుణ్ణి తృణీకరిస్తావు అని అది రుజువు చేస్తూ ఉన్నది. అవును ప్రియమైన వారలారా, దేవుడు మరియు సిరి అనేది ఒక అయస్కాంతమునకుండు 2 ధ్రువముల వలె. ఈ 2 విరుద్ధమైనవి. నీవు ఒక ధ్రువమునకు ఆకర్షితుడవైతే రెండవ దాని చేత త్రోసివేయబడుదువు, అనగా వికర్షించబడుతావు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ధనవంతుడగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరులను అయిన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అవును ప్రియమైన వారలారా, బైబిల్ సెలవిస్తూ ఉన్న విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము లోతును గమనించినట్లయితే, లోతు ధనికుడు కావాలని కోరుకొని ఆ ప్రయత్నంలో తన కుటుంబమును నాశనం చేసుకున్నాడు. అలాగే గేహాజీ ధనికుడు కాగోరి ప్రవక్తగా తన యొక్క పిలుపును పోగొట్టుకున్నాడు. దానితో పాటు తన పైకి మరియు తన కుటుంబం పైకి కుష్ఠరోగమును తెచ్చుకునేను. అవును ప్రియమైన వారలారా, ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనమునకు సంబంధించిన విషయములలో నీతిగా ఉండాలి, అలాగే నమ్మకముగా ఉండాలి. నువ్వు ధనాన్ని ప్రేమించినట్లయితే నువ్వు క్రీస్తును విసర్జిస్తూ ఉన్నట్లు, ద్వేషిస్తూ ఉన్నట్లు. నువ్వు ధనాన్నే హత్తుకొని జీవిస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో క్రీస్తు ఉండడు. క్రీస్తును నువ్వు తృణీకరిస్తూ ఉన్నట్లు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును కలిగినప్పుడు నువ్వు ధనాన్ని ద్వేషిస్తావు, తృణీకరిస్తూ ఉంటావు. నువ్వు దేవుణ్ణి కలిగి జీవించాలని, దేవుణ్ణి హత్తుకొని దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని క్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు నాకు, మీకు, మనకు దయచేయునుగాక. ఆమేన్.